హాయ్ గైస్, ఈరోజు నేను మెంతి ఎగ్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఇట్లా ఆయిల్ హీట్ అయ్యాక 2 eggs వేసుకున్నాను నేను. అట్లే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించాలి. ఒక 1 minute కొంచెం ఫ్రై చేశాక ఇలా తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి. ఇవి ఎగ్స్. నెక్స్ట్ ఆయిల్లోనే 1/2 spoon జీరా వేయాలి. ఇలా వేసాక అది బాగా వేయించాలండి. 1/2 spoon జీరా. ఇది బాగా వేగాక నేను 2 medium onions తీసుకున్నాను అండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా వేసుకోవాలి 2 medium onions. ఓకే, ఇలా ఇవి ఆనియన్స్ కొంచెం ఫ్రై చేశాక కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఫ్రై చేసి తర్వాత 4-5 చిల్లీస్ తీసుకున్నాను నేను. ఇవన్నీ బాగా వేయించినాక అల్లం పేస్ట్ 1/2 tablespoon తీసుకున్నానండి. సో ఇవన్నీ బాగా వేయించాలి. వేయించాక జీరా పౌడర్, నెక్స్ట్ చిల్లీ పౌడర్, నెక్స్ట్ ధనియాల పొడి, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేశాక కొంచెం నీళ్ళు పోయాలండి. ఇలాగా దీంట్లో నీళ్ళు పోసుకొని బాగా ఉడకనియాలి. ఇలా చూడండి, నీళ్ళన్నీ వెళ్ళిపోయి ఆయిల్ కనిపిస్తుంది కదా. ఇలా వచ్చాక మెంతి కూర వాష్ చేసిండేది 2 cups తీసుకున్నానండి నేను కట్ చేసి. ఇది చూడండి 2 cups తీసుకొని ఇవి బాగా వేయించాలండి మెంతి కూరని. మెంతి కూరని వేయించాక ఇలా మెంతి కూర వేయిస్తే ఇట్లా ఆయిల్ అంతా కనిపిస్తుందండి. ఇలా ఆయిల్ బయటకు వచ్చాక మనము టమోటా పేస్ట్ 2 medium నేను మిక్సీకి వేసుకున్నాను. పేస్ట్ లాగా చేసి ఇలా వేయించాలండి. పచ్చివాసన వెళ్ళే వరకు వేయించాలి టమోటాస్. ఇలా వేయించాక చూడండి ఆయిల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. కొంచెం చూడండి, కొంచెం వేసుకోవాలి. ఇలా వాటర్, గరం మసాలా పౌడర్ కొంచెం 1/2 spoon వేసుకున్నాను. ఎగ్స్ ఇలా వేయించాక కొంచెంసేపు మీడియం హీట్లో పెట్టాలండి. ఒక 5-10 minutes తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మెంతి ఎగ్ కర్రీ రెడీ. బాయ్ గైస్, థ్యాంక్ యూ.